ఎగ్జాక్ట్లీ చెప్పారు కదా, బ్రహ్మాండం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, ఎలాంటి డబ్బులు లేవు, మద్యం లేదు, ఏం లేదని చెప్పారు కదా. చెప్పారు కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆఫీసర్లందరినీ కూడా సార్ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో డబ్బులు పంచారని శ్రవణ్ కుమార్ నరసింహరావు చెప్పలేదు. ఇది చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్నారు అని ఓటర్ల మీద వేసినటువంటి అభియోగాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో డబ్బులన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు పంచుతుంటే మీరు ఏం చేశారు, అధికారులు ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ డబ్బులు తీసుకున్న ఓటర్లందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదా అనేది జేబీఎంరావు భారతి పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే నేను ఇంకొక స్టెప్ ముందుకేసి వెళ్తున్నాను. నేను ఈ సిట్టు వేసినటువంటి ఛార్జ్ షీట్, కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్ కి ప్రతి లైన్ కి, ప్రతి వర్డ్ కి, ప్రతి కన్క్లూజన్ కి లీగాలిటీ ఉంటుంది. యు మైండ్ ఇట్. ఈ లీగాలిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సిట్ అధికారులదే. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయబోతున్నా. ఈ 3,500 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పంచింది, ఎవరెవరికి పంచింది, ఈ పంచినటువంటి వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు, ఏ కాన్స్టిట్యున్సీలో పంచింది, సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఈ 3,500 కోట్ల రూపాయల డబ్బుని ఏ విధమైనటువంటి ప్రలోభాలకి వైఎస్ఆర్సీపీ ఇస్తే మరి మీరు అధికారులు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. లేదా పోలీసు సిట్ అధికారులు సార్ ఇది తప్పుగా రాశామని వాళ్ళైనా ఒప్పుకోవాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు సేఫ్ సైడ్ ఎలాగైపోయినారంటే 3,500 కోట్ల రూపాయలు డబ్బు వచ్చిన మాట వాస్తవం. ఎక్కడెక్కడి నుంచి వచ్చిందంట, నిన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరు, మిథున్ రెడ్డి కాదు, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, మిస్టర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, A39 దీంట్లో A39. And chairman Tuda had provided white color Toyota car, Fortune bearing registration number so and so, for transportation of cash from Hyderabad to Vijayawada. One Mr. Balaji Kumar Yadav and one Mr. Ramanjelu would accompany to gunman to Chevireddy Bhaskar Reddy to transport cash from Hyderabad and places. It was further revealed that on 1/2/2024 to 2/22/2024, the aforesaid mentioned 3 persons traveled to house of Mr. So-and-so Prakash, room number 312, landmark apartment, Tadapalli. In the said house, they were given card boxes containing cash of around 8 to 9 crores. అంటే మోహిత్ రెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడ డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో తీసుకొని వచ్చాడని, రెండోది ఏంటంటే సేఫ్ హౌసెస్ రూపంలో హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలు దాచిపెట్టారని, తర్వాత ఈ డబ్బులు ఈ టొయోటాలో ఇన్నోవా కార్ లో ట్రాన్స్పోర్ట్ చేశారని, ఇలాగా 100 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేసి 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 ఇంకా 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 ఫన్నీ విషయం చదివి వినిపించిన తర్వాత నేను నా విశ్లేషణలోకి వెళ్తాను. From the investigation done so far, PRR number 119, sir. Sure. From the investigation done so far, it is revealed during the second half of 2019, a meeting of the owners of the distilleries were held, Sajjala Sridhar Reddy, at a hotel Park Hyatt, Hyderabad, where the owners of the distilleries were told to cooperate with the orchestrated sale of liquor by raising planned indents and issuing manual OFS to select suppliers in the state of Andhra Pradesh. During the meeting, the owners were intimated that if they do not agree to the proposal and no orders will be issued. Such intimidation of kickbacks by threatening them with no issuance of OFS, thereby receiving kickbacks amount to the extortion. Under the threat of loss of business, several distilleries agreed to pay kickbacks at the rate of 12% soon. అంటే బిజినెస్ లో థ్రెట్ చేయగానే వీళ్ళు ఏం చేశారు, 12% కిక్ బ్యాక్స్ ఇవ్వడానికి అంగీకరించారు. సూన్ ది పర్సెంటేజ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ వాస్ ఇంక్రీజ్డ్ ఆఫ్ 20% ఆఫ్ ది బేస్ ప్రైస్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ eventually handed over to కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. 3,500 కోట్ల రూపాయలు ఎలా బండ్ల రూపంలో, బాండ్ల రూపంలో వచ్చింది, బ్యాంక్ రూపంలో వచ్చింది, క్యాష్ రూపంలో వచ్చింది, డివిడెండ్ రూపంలో వచ్చింది,
ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ రూపంలో వచ్చింది, ఏమీ చెప్పటంలా. డిస్టిలరీస్ వాళ్ళు అందరినంటే పిలిచారంట, ఒక చోట కూర్చోబెట్టారంట, థ్రెటన్ చేశారంట, 12 to 20% ఇవ్వమన్నారంట. పాప బిజినెస్ పోతే వాళ్ళు కూడా అంగీకరించారంట. కిక్ బ్యాక్స్ ఇచ్చేసారంట. కిక్ బ్యాక్స్ ఇచ్చేసిన తర్వాత ఈ కలెక్టెడ్ అమౌంట్స్ వర్ eventually handed out to the Kasireddy Rajshekar Reddy. A1 Kasireddy Rajshekar Reddy ఇచ్చారంట. Rajshekar Reddy would then pass the money to Vijay Sai Reddy A5. Kasireddy Rajshekar Reddy Vijay Sai Reddy కి A5 కి మనీ ఇచ్చాడంట. దెన్ మిథున్ రెడ్డి A4 మిథున్ రెడ్డికి ఇచ్చాడంట. బాలాజీ గోవిందప్ప A33 బాలాజీ గోవిందప్ప అదే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్. who would transfer it to former chief minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా ట్రాన్స్ఫర్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కింద టీ స్టాల్ దగ్గర కింద కూర్చొని టీ తాగుతుంటే బాలాజీ గోవిందప్ప వచ్చేసి బ్యాగ్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చేసేసి ఆ డబ్బుల్ని ఇంటిలో తీసుకెళ్లి పెట్టుకోమని అంటే ఇంకా ఆయన ఆ డబ్బు పోసుకొని వెళ్ళిపోయి తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకున్నాడా? అరే ఒక చీఫ్ మినిస్టర్ మీద నువ్వు ఎలిగేషన్ చేసేటప్పుడు సార్ 1 లక్ష 6 లక్ష కాదు కదా సార్. అదే కదా ఏదో ఉండాలి కదా సార్ ఫామ్. ఏ ఫామ్ లో వెళ్ళింది ఇంత ముందేమో. వినండి చెప్తా. ఆన్ అన్ యావరేజ్ ఎక్స్టెన్షన్ ఆన్ అన్ యావరేజ్ 50 to 60 crores వర్ కలెక్టెడ్ ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ 50 నుంచి 60 కోట్లు ఈ ప్రాసెస్ లోనే జరిగిందంట. ఈ ప్రాసెస్ లో జరిగింది. డిస్టిలరీస్ వాళ్ళు తీసుకొచ్చేసేమో కసిరెడ్డికి ఇవ్వటం, కసిరెడ్డి ఏమో విజయసాయి రెడ్డికి ఇవ్వటం, విజయసాయి రెడ్డి ఏమో మిథున్ రెడ్డికి అంటే బాలాజీకి ఇవ్వటం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి who would transfer it to former chief minister. Sir, what does it mean by transfer, sir? What does it mean by transfer? ఆన్ అకౌంట్ కాదు, ఆన్ అకౌంట్ అయితే డాక్యుమెంట్ ఉండాలి. It's not an account. Transfer means what? నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి, ఒక చీఫ్ మినిస్టర్ మీద నువ్వు ఎలిగేషన్ చేస్తున్నప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ కి ఎవ్రీడే 50-60 crores వెళ్తాయి అని చెప్పినప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ 3,500 కోట్ల రూపాయల ప్రధాన లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు అని చెప్పినప్పుడు, చీఫ్ మినిస్టర్ దగ్గరికి 1 రూపాయి వచ్చి సేఫ్ గా లాంచ్ అయినట్టు ల్యాండ్ అయినట్టు నీ సిట్ దగ్గర ఒక్క ఆధారమైన ఉన్నదా అని అడుగుతున్నాడు. ఉండాలి కదా. ఏముంటది ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు తీసుకున్న రాజ్ గోవిందప్పో విజయసాయి రెడ్డో మిథున్ రెడ్డో వీళ్ళైనా చెప్పు ఉండాలి కదా. వాళ్ళు చెప్తే జస్ట్ ఓవరాల్ స్టేట్మెంట్ వర్త్ ఉంటుందా సార్? ఓవరాల్ స్టేట్మెంట్ ఐఎమ్ సారీ టు సే మిథున్ రెడ్డి అను విజయసాయి రెడ్డి అను పలానా వాళ్ళు నేను ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్తే సరిపోతుందా? అదే కదా నేను ప్రధానమంత్రి మోడీకి 10 కోట్లు ఇచ్చానని చెప్తాను సార్. నేను ప్రధానమంత్రి మోడీకి 10 కోట్లు ఇచ్చానని చెప్తే సరిపోతుందా సార్? నేను ప్రధానమంత్రి మోడీకి 10 కోట్లు ఇచ్చానని 10 మందిని సాక్ష్యం చెప్పిస్తే సరిపోతుందా నరసింహరావు గారు? వేర్ ఇస్ మనీ? మనీ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 3,500 కోట్ల రూపాయలతో 3,000 నేను ఒక మాట చెప్తాను సార్. నార్మల్ గా ట్రయల్స్ ఎలా నేను లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం ఏదో వేగ్గా రాజకీయ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడుకోవద్దు. ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్ళాలి, ప్రజలకి ఒక లీగాలిటీ మీద ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి సార్. నన్ను ఒక నా ఇంట్లో ఒక 20 సవర్ల బంగారం 10 లక్షల డబ్బు పోయింది సార్. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అమ్మా నా దగ్గర ఒక 20 సవర్ల బంగారం 10 లక్షల డబ్బు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. అదే మీరే కంప్లైంట్ ఇచ్చారు. మీ ఇంట్లోనే 10 లక్షల డబ్బు 20 సవర్ల బంగారం పోయింది. ఒక నెల రోజుల తర్వాత పోలీసులు నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకొని ఏమయ్యా నరసింహరావు వాళ్ళ ఇంట్లో నువ్వు 10 లక్షల డబ్బు 20 లక్షల బంగారం దొంగతనం చేసావు కదా. వాళ్ళు ఏదో 4 దెబ్బలు కొట్టేసరికి సరే సార్ అన్నారు. ఆ 10 లక్షల డబ్బు ఏం చేసావు అని అడుగుతారు. సార్ 1,00,000 రూపాయలు పలానా టీవీ కొన్నా, 1,00,000 రూపాయలు పెట్టి పలానా గేమ్ ఆడా, 1,00,000 రూపాయలు పెట్టి మా ఫ్రెండ్కి ఒకటికి బైక్ కొనిచ్చా, ఇంకా 7 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు నా దగ్గర ఉంది సార్. వీళ్ళందరూ వెళ్ళి ఆ ఎవరెవరైతే నేను ఖర్చు పెట్టాను నా మనీ అంతా రికవరీ చేసుకుని రావు. చేస్తారు కదా. నా దగ్గర ఉన్నటువంటి 6 lakhs రూపీస్ తీసుకోవాలి. ఇంకొక 20 సవర్ల బంగారం పెట్టి అదంతా కరిగిచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోల్డ్ వాచ్ చేయించుకున్నాను. నేనే తినేయను కదా సార్. ఆ ఫామ్ లో ఉన్నదేందో పట్టుకుంటే తప్ప నీ మీద చీటింగ్ కేసు 379 థెఫ్ట్ కేసు అవ్వదు సార్. అన్లెస్ దేర్ ఇస్ ఎ రికవరీ ఫ్రమ్ యువర్ సైడ్, పోలీస్ కెనాట్ మేడ్ సింపుల్ ఎలిగేషన్ ఆఫ్ దట్ యూ కమిటెడ్ ఎ థెఫ్ట్ అని. అట్లాంటిది నేను జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్లు కాదండి 35,000 కోట్లు తిన్నాడు. ఎజీబా మూవ్మెంట్ అనుకుందాం.
35,000 కోట్లు తిన్నాడు అనుకున్నాం. అసలు 3,500 కోట్ల రూపాయలకి కనీసం 35 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర దొరకని పరిస్థితుల్లో ఈ రేపొద్దున ఈ ఛార్జ్ షీట్ లో ఏం నిలబడుతుంది ఈ కేసు? అదే కదా రేపొద్దున నువ్వు ఇప్పుడు 1 year తర్వాత మీకు ఎప్పుడు ఎఫ్ఐఆర్ వచ్చింది? 24/8వ తారీఖున ఎఫ్ఐఆర్ వచ్చింది. అవును, సారీ, ఇన్ఫర్మేషన్ వచ్చింది. లాస్ట్ 1 year వాట్ యూ పీపుల్ డిడ్? ఏం చేశారు? ఒక సంవత్సరం పాటు ఏం చేస్తున్నారు? సంవత్సరం పాటు ఒక చీఫ్ మినిస్టర్ మీద మీరు ఎలిగేషన్ చేసేటప్పుడు ఒక ఆధారం సంపాదించలేరా? ₹1 ఆయన దగ్గర నుంచి పట్టుకోలేరా? ₹1 ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోలేరా? ఈ డబ్బు 3,500 కోట్ల రూపాయలతోటి ఇదిగో పలానా డబ్బులు కొన్నాడు, లేకపోతే పలానా ఆస్తి కొన్నాడు, లేకపోతే పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, లేకపోతే పలానా సేఫ్ హౌస్ లో డబ్బులు పెట్టాడు అంటే ఇమాజిన్ చేసుకొని 2024లో పలానా అపార్ట్మెంట్ లో 1000 కోట్లు దాచిపెట్టారండి, పలానా అపార్ట్మెంట్ లో 200 కోట్లు దాచిపెట్టారండి, పలానా అపార్ట్మెంట్ లో సేఫ్ హౌస్ పెట్టి దాచిపెట్టండి. ఇప్పుడు వెళ్ళి చూస్తే అపార్ట్మెంట్ లో ఏముండదండి, పూర్తిదే ఉందండి మొత్తం. పలానా 2024 జనవరిలో అండి 10 కార్లతోటి డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేశారండి. ఆ 10 కార్లతోటి ట్రాన్స్పోర్ట్ చేసేసేసి ఆ 10 కార్లు డబ్బు వచ్చిందండి. మరి ఇప్పుడు ఆ కార్లు ఎక్కడున్నాయి? డబ్బు తీసుకొచ్చాడా అంటే సీసీ కెమెరాలో డబ్బులు కార్లు వచ్చినాయండి. హైదరాబాద్ నుంచి కార్లు వచ్చినాయి. సీసీ కెమెరాలో నుంచి హైదరాబాద్ నుంచి కార్లు వస్తే డబ్బు ఉన్నట్టేనా? ఆ బూడిదన్న కనపడాలి, బూడిదన్న కనపడాలి, కనీసం బూడిదన్న ఎవిడెన్స్ అవుద్దేమో, బూడిదన్న కనపడాలి కదా. అలా కాదు సార్. హలో సార్, ప్లీజ్. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం సంబంధించిన మీడియా, ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, మహా కావచ్చు, లేకపోతే ముసుగేసుకొని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే కందుల రమేష్ లాంటి వాళ్ళు, ఒక ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ అనే మాట్లాడే వాళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అంటున్నాను. ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలి. మిమ్మల్ని నమ్మి ప్రజలు మీ మీడియాను చూస్తున్నప్పుడు ప్రజలకు మీరు ఒక వాయిస్ గా నిలబడాలి. నిన్న మొన్న 3 రోజుల నుంచి దుబాయ్ లో డబ్బులు, దుబాయ్ లో స్టాక్, దుబాయ్ లో ఇళ్ళు, దుబాయ్ లో రిసార్ట్లు, మరి 1 year నుంచి ఏమి సిట్ అధికారులు గడ్డి పీకారు దుబాయ్ వెళ్లకుండా, దుబాయ్ లో నుంచి డబ్బులు తీసుకురాకుండా అని అడుగుతున్నాను.